ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారండి. ఏదో చిన్న వాక్యం వినేయటం కాదు, లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే టీవీ కార్యక్రమాల ద్వారానో వాక్యం వినేయటం కాదు. ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ వాక్యము చదవకపోతే నీ ఆత్మ బలపడదు. శరీరానికి ఆహారం తినకపోతే శరీరం కృషించిపోతుంది. ఆత్మకు యొక్క వాక్యం గాని మనం ఇవ్వకపోతే ఆత్మ క్షీణించిపోతుంది. శరీరం క్షీణించిపోతే ఉండగలము మనం? శరీరం విషయంలో ఎన్నో చక్కగా జాగ్రత్తలు తీసుకుంటాం, ఆరోగ్యం కోసం మంచిది. అలాగే ఆత్మ కోసం, ఆత్మ ఆరోగ్యం కోసం కూడా నీ వాక్యాన్ని భుజించాలి. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దయవుంచి ప్రతిరోజు మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ చదివేలాగా, మీ పిల్లల చేత కూడా వాక్యాన్ని ప్రతిరోజు చదివేలాగా మీరు చేయండి. తప్పకుండా వారి జీవితాలను దేవుడు దీవిస్తాడు. మీరు కూడా విజయ పదంలో నడుస్తారు. 135వ కీర్తనలో 13, 14, 15 వచనాలు మనం ధ్యానం చేద్దాం. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. అన్యజనుల విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ ప్రియమైన స్వరమును నీ దాసుల్లో ఉంచి మీరందరితో మాట్లాడమని, ఈ వాక్యము ద్వారా మేము బలపడుటకు సహాయం ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును. దేవుని నామము నిత్యము నిలిచేది. ఎందుకు అంటే ఆయన నిత్యము పరిపాలించే దేవుడు. ఈ లోకంలో మనము రాజ్యాలను చూస్తే ఎవరైతే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారో ఈ 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఆ ప్రధానమంత్రి కానీ ఎక్కువగా మనం మాట్లాడుకుంటుంటాం. వారు చేసే పనుల గురించి, వారు మాట్లాడే మాటలను శ్రద్ధగా వింటాం. వారు ఏవేవి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటాం. ఎందుకంటే వారు పరిపాలిస్తున్నారు, ఆ పేరుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. కానీ వారి తర్వాత మరలా ఇంకొక మంత్రి వచ్చినప్పుడు, ఇంకొక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక పార్టీ వారు పరిపాలనకు వచ్చేటప్పుడు మళ్ళా వారి కోసమే చెప్పుకుంటాం. ఈ పాత వారిని గురించి కొద్ది రోజులకి అలా మర్చిపోతూ ఉంటుంటాం. దేవుడైతే నిత్యము పరిపాలించే దేవుడు. ఆయన రాజ్యం నిత్యము నిలుచును. అందుకనే ఆయన నామము నిత్యము నిలిచేది. ఈ రోజున యేసుని గురించి మనం చెప్పుకుంటున్నాం. అంతకు ముందు తరం వారు, ఆనాటి తరం వారు కూడా యేసుని గురించి చెప్పుకునేవారు. పూర్వకాలము నుండి కూడా యేసు ఈ లోకమునకు వచ్చిన తర్వాత యేసు అని చెప్పుకుంటున్నాం. అంతకు ముందు కూడా యెహోవా నామము ప్రత్యక్షమైన అన్నట్లుగా, యెహోవా వాక్కు ప్రత్యక్షమైన అన్నట్లుగా ఆయన నామమును గురించి ఆనాటి తరం వారు ప్రారంభము నుంచి దేవుని నామము ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అందుకనే దేవుని నామము నిత్యము నిలిచేది, తరతరములు ఉండేది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది పరిపాలిస్తారు, వాళ్ళు కొద్ది రోజులు పరిపాలిస్తారు. మహానుభావులు ఎంతో మంది మన దేశాన్ని పరిపాలించారు. మన దేశంలో ఎన్నో మంచి స్వార్థం లేకుండా చక్కని పరిపాలన చేసిన వారు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. అయితే వారి కోసం మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అప్పుడప్పుడు ఇంకా మంచి పనులు చేసేవారిని, జవహర్ లాల్ నెహ్రూ గారిని కానీ లేకపోతే అనేక మంది పెద్దవారిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం, మర్చిపోం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనిని బట్టి. అలాగే ఆది కాలము నుండి కూడా లోకమంతటిని పరిపాలిస్తూ ఉన్న దేవుని నామమును ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూనే ఉంటారు.
ఆదాము కాలం మొదలుకొని ఈనాటి వరకు కూడా దేవుని నామము నిలిచే నామముగా ఉంది. ఆయన అందరూ స్తుతించేవారుగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. హల్లెలూయా. తన ప్రజలకు న్యాయము తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. ఒకసారి బైబిల్ గ్రంథంలో, రూతు గ్రంథంలో నయోమి అనే ఒక స్త్రీ ఏమంటదంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నట్టుగా మాట్లాడతాడు. దేవుడు ఏమి అన్యాయం చేయలే. ఆమె అన్యాయంగా మారటానికి గల కారణం ఏంటంటే, కరువు వచ్చిందని యెరూషలేముని విడిచిపెట్టి అన్యుల దేశానికి, మోయాబు దేశానికి వచ్చేసింది. కుటుంబంతో సహా తన భర్త బిడ్డలతో వచ్చేసి భర్తను బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత నాకు దేవుడు అన్యాయం చేశాడంట. అంటే కరువు రాదా మన విశ్వాస జీవితంలో? కష్టాలు రాకూడదా మన విశ్వాస జీవితంలో? కరువు వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోవటమేనా? కరువులో అక్కడే నిల్చుంటే దేవుడు నిన్ను పోషించడా? కరువు వచ్చినప్పుడు ఏలియాను కాకుల ద్వారా దేవుడు పోషించిన దేవుడు. యెరూషలేములో అనేక మంది ఉంటుండగా నయోమి అతని భర్త, వారి పిల్లలు మోయాబు దేశానికి వచ్చి బాగున్నాము అనుకున్నారు. ఆ వారి ప్రాణాలైతే పోయింది. ఆమె విధవరాలు అయిపోయింది, కొడుకులు పోగొట్టుకుంది. అప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయవంతుడు. కరువులో కూడా యెరూషలేములో ఉంటే నయోమి కుటుంబాన్ని దేవుడు పోషించింది. కానీ అది మర్చిపోయి దేవునికి దూరంగా, శాంతి దేశమునకు దూరముగా అన్యుల దేశంలోనికి వచ్చేసింది. అందుకనే ఆవిడ అన్యాయం అయిపోయింది. దేవుడు తన ప్రజలకు న్యాయము తీర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన న్యాయము చెప్పేవాడే కానీ అన్యాయస్తుడు ఏమాత్రము కూడా కాదు. నువ్వు అన్యాయం అయిపోయావంటే అవి నీ దోషములు. నువ్వు దేవుని మాట వెనుక నీ సొంత నిర్ణయాలతో బ్రతకడం. కాబట్టి ఇక్కడ తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును అంటున్నాడు. నిజమే, మరి సేవ చేయవలసిన వారు సేవ చేయకపోతే ఆయన సంతాపం నందుతాడు. చాలా మంది సేవకులు కష్టపడి సేవ చేయరు, ఇష్టపడి ఆత్మను సంపాదించారు. కొద్ది ధనం రాగానే ఇక చాలు, మనం ఈ ధనంతో ఇంకా ధనాన్ని పోగు చేసుకునే ఆలోచనతో ఉంటారు. జాగ్రత్త. అలాంటి వారిని కూర్చే దేవుడు సంతాపం పొందుతాడు. నువ్వు సేవకు పిలవబడ్డ దగ్గర నుంచి నువ్వు మరణించేంత వరకు కూడా ఆత్మల దాహం కలిగి దేవుని ఇంటిని కూర్చుని ఆసక్తితో బ్రతకాలి. అప్పుడు దేవుడు నిన్ను కూర్చి సంతోషిస్తాడు. హల్లెలూయా. అన్యజనుల విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు. మరి అన్యజనులు పూజించే ఆ విగ్రహాలు వెండితో, కొంతమంది బంగారంతో, కొంతమంది చెక్కతో, కొంతమంది చేస్తారు. అవి కేవలము మనుషుల యొక్క చేతి పనులు. అంటే మనుషుల చేతిలో మలచబడిన దేవుళ్ళు, దేవతలు. దేవుడు మనుషులను చేశాడు, మనుషులు దేవుణ్ణి చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు మనుషులు చేశాడు. ఆయన అందుకనే నిజమైన దేవుడు. మన చేతిలో మలచబడిన వాడు దేవుడు కాదండి. దేవుడు మనం సృష్టించాడు, సృష్టికర్త. సమస్తమును సృష్టించిన దేవుడు తన రూపంలో, తన పోలికగా ఆయన నిన్ను నన్ను కలగజేశాడు. కాబట్టి ప్రియమైన వారులారా, అవి కేవలము మనిషి యొక్క చేతి పనులని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి మనుషుల చేతి పనులను ఆరాధించడం భావ్యమైతే కాదు. ఆలోచన చేయండి. మనం తెలివైన వారు, జ్ఞానవంతులు, అనేక విషయాల్లో తెలివిగా ఆలోచన చేస్తాం. ప్రతిదీ ఇది నిజమా, ఇది కాదా అని ఆలోచించే జ్ఞానము దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టి అలాంటి మనస్సుతో దేవుని గురించి ఆలోచన చేస్తే నువ్వు దేవుణ్ణి చేస్తావా, నిన్ను దేవుడు చేశాడా? ఈ ఆలోచన, ఈ గుర్తింపు మనకి దేవుడు తప్పకుండా ఇస్తాడు. మంచి జ్ఞానం కలిగి జీవిద్దాం. సృష్టికర్త అయిన నిన్ను సృజించిన దేవుణ్ణి ఆరాధించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాట్లాడిన ప్రతి మాట వెండి బంగారముల కంటే విలువైనవి తండ్రి. ఇట్టి శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సేవనే జేయధన్యమేసయ్యా నీ ప్రేమనే జాట భాగ్యమే గదయ్యా నీ సేవనే జేయధన్యమేసయ్యా